ఫ్రెండ్స్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలామంది ఏసూస్ వాళ్ళ ఎక్స్పర్ట్ బుక్ అని చెప్పేసి P1 P3 అని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట. సో విపరీతంగా ఫ్లిప్కార్ట్లో ఏ ల్యాప్టాప్ సెర్చ్ కొట్టినా ఫస్ట్ అది కనిపిస్తుంది కాబట్టి అందరూ అదే అడుగుతున్నారు. సో దట్ నేను తెప్పించి అయితే చాలా రోజులు అయింది. దీన్ని నేను HP Pavilion 16తో పాటు అండ్ యాజ్ వెల్ యాజ్ మనం సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4తో పాటు అయితే తెప్పించాను ఎట్ ఏ టైం. వాటితో పాటే సైమల్టేనియస్గా టెస్ట్ చేశాను అనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా దీని యొక్క ఇన్డెప్త్ రివ్యూ చెప్తాను. కంపల్సరీ మీకు కొనాలి అని మీ బ్రెయిన్లో ఉంటే ఏసూస్ ఎక్స్పర్ట్ బుక్ P1 ఆర్ P3 వీడియోని ఎండ్ వరకు చూడండి. దెన్ ఓన్లీ డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు డెసిషన్ తీసుకున్నారంటే మాత్రం దెన్ మంచి డెసిషన్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, ఎక్స్పర్ట్ బుక్ అనేది ఉంటుందన్నమాట. సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు, పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ల్యాప్టాప్ ఇదే మనకి చూడొచ్చు, ఏసూస్ ఎక్స్పర్ట్ బుక్ P1. సో మంచి బ్రైట్గా ఉంది కదా చూడడానికి, లైట్ బ్లూయిష్ కలర్ లాగా సిల్వర్ కలర్ మిక్స్ అయితే ఉంది. డిజైన్ చూడడానికి మాత్రం ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు క్రోమ్ ఫినిష్లో మీకు ఇక్కడ ఏసూస్ ఎక్స్పర్ట్ బుక్ అనే బ్రాండింగ్ అయితే ఇచ్చారు అండ్ రిమైనింగ్ అంతా మినిమల్ లుక్స్ అయితే ఉంటుంది. ఎటు చూసినా బాటంలో మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది అనమాట, మొత్తం ప్లాస్టికే మీకు. అండ్ బాటమ్ ఎయిర్ ఇంటెక్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర ఇచ్చారు, విచ్ ఈజ్ ఇప్పుడు అన్నిట్లో అదే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి చూస్తే ఇక్కడ కూడా ఎక్స్పర్ట్ బుక్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. మోర్ ఎవర్ ఏసూస్ వీళ్ళు ఎక్కువగా ఎక్స్పర్ట్ బుక్ అనేది ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసూస్ ఎక్స్పర్ట్ బుక్ అని చెప్పేసి ఇది ఒక బ్రాండ్ని తీసుకురావాలి జనాల్లోకి అనేది వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారనుకుంటాను. సో దట్ ఇలా అయితే ఇచ్చారన్నమాట. డిజైన్లో భాగంగా బెజల్స్ చూసినా సరే మీకు స్లిమ్ బెజల్స్ ఉంటాయి, డెడికేటెడ్ బెజల్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు 2 sides డెడికేటెడ్ స్లిమ్ బెజల్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. బాటంలో కూడా ఏసూస్ ఎక్స్పర్ట్ బుక్ అని కొంచెం బిగ్ బెజల్ ఉంటుంది అనమాట. అండ్ కీబోర్డ్ ఏరియా దగ్గర మనకి కాంబో చూడొచ్చు, కలర్ కాంబో అనేది సిల్వర్ ప్లస్ బ్లాక్, లైక్ డార్క్ గ్రే బ్లాక్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి ఈ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ డిజైన్లో భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మీరు చూడొచ్చు, ట్రాక్ ప్యాడ్లో ప్రొవైడ్ అయితే చేశారు. స్మాల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇన్బిల్ట్గా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దట్స్ ఇట్. ఇక డిజైన్ విషయానికి వస్తే, బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మొత్తం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ పర్లేదు. ఎక్కడైతే బాడీ కానీ రిమైనింగ్ ప్లాస్టిక్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. ఫ్లెక్స్ చూసినా సరే టాప్ లిడ్ ఫ్లెక్స్ ఎక్కువగా చూడడానికి అయితే లేదు, అదొక మంచి విషయం. అండ్ బాడీ ఫ్లెక్స్ ఎక్కువ లేదు, బట్ కాకపోతే కీబోర్డ్ ఏరియా దగ్గర మాత్రం మినిమల్ ఫ్లెక్స్ అయితే ఉంది, అదైతే చూసుకోండి. అంత మించి మేజర్ బిల్డ్ క్వాలిటీ ఇష్యూ అనేది అయితే నాకు ఎక్కడ ఫ్లెక్స్లో కానీ బాడీలో కానీ ఇవన్నీ ఏం కనిపించలేదు, ఎందుకంటే ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ 810Hతో వస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ఒక్క బిల్డ్ క్వాలిటీ ఇష్యూని అబ్జర్వ్ చేసింది, హింజ్ అనమాట. సో హింజ్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మీరు, బట్ కాకపోతే ఒక ఫ్యాన్ మీ పైన ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ 5 స్పీడ్లో రన్ అవుతుంది అనుకోండి, మీకు ఇది ఓపెన్ అవుతూ ఉందన్నమాట లిటిల్ బిట్. హింజ్ క్వాలిటీ నాకు నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది అనమాట. సో హింజ్ క్వాలిటీ చాలా దారుణంగా ఉంది, అసలు కాస్త బెటర్గా ఇవ్వాల్సిందనమాట. సో హింజ్ క్వాలిటీ అనేది అదొక్కటి తప్పితే నాకు పెద్ద ఇష్యూ అనిపించలేదు. హింజ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం, అదైతే అనిపించింది. అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం 1.65 kgs వెయిట్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక్కడ డిజైన్ బిల్డ్ క్వాలిటీ. పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మనం చూడొచ్చు, కెన్సింగ్టన్ లాక్ చూడడానికి ఉంటుంది, RJ45 పోర్ట్ చూడడానికి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి USB Type-A పోర్ట్ ఉంటుంది, ఇది 5 Gbps స్పీడ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే Type-C పోర్ట్ ఒకటి ఉందన్నమాట, ఇది 10 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. HDMI పోర్ట్ చూడడానికి ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇంకో USB Type-A ఉంటుంది, ఇది కూడా 5 Gbps. ఇంకోటి వచ్చేసి USB-C సేమ్ 10 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. ఇక మనకి పోర్ట్స్ విషయానికి వస్తాయి. అండ్ ఆ తర్వాతకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇక్కడ ఫుల్ సైజ్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఇచ్చారన్నమాట, విత్ మల్టీమీడియా ఫంక్షన్ కీస్ అన్ని మీకు టాప్లో చూడడానికి ఉంటాయి. అండ్ డెడికేటెడ్ నంప్యాడ్ ఉంటుంది, నంప్యాడ్ ఎక్కువగా యూజ్ చేస్తే విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ కీస్ ఫినిష్ కానీ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫీడ్బ్యాక్ కూడా చాలా సాలిడ్గా ఉంది, యాక్సిడెంటల్గా ప్రెస్ అవడాలు ఇవన్నీ అయితే ఏముండదు. నాకైతే కీబోర్డ్ ఎటువంటి ఇష్యూ అనిపించలేదు. వెన్ కమ్స్ టు ట్రాక్ ప్యాడ్ ప్రెసైజ్గా ఉంది, చాలా యాక్యురేట్గా ప్రెసైజ్గా ఉంది. అండ్ ట్రాక్ ప్యాడ్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు, మంచి రీచబుల్ పొజిషన్ అనమాట యూజువల్గా ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే. బట్ ద థింగ్ ఈజ్ ట్రాక్ ప్యాడ్ సైజ్ అనమాట చాలా స్మాల్గా ఇచ్చారు, కాస్త పెద్దగా ఇవ్వాల్సింది. ఇంత చిన్నగా అంటే కాస్త ఇప్పుడు ఈ రోజులో నేను ఇన్ని ల్యాప్టాప్లు టెస్ట్ చేశాక నాకేంటంటే అన్ని దగ్గర మీకు పెద్ద పెద్ద సైజెస్ ఇస్తున్నారు కదా, ఇది ఒక్కసారి చూడగానే కాస్త చిన్నగా అనిపించింది. ట్రాక్ ప్యాడ్ సైజ్ కాస్త పెద్దగా ఉంటే బాగుండు అనేది నా ఫీలింగ్. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇందులో వేరియస్ సైజెస్ ఉంటాయి. నా దగ్గర ఉన్న పర్టికులర్ వేరియంట్ వచ్చేసి 15.6 inches వేరియంట్ అనమాట. 15.6 inches ఫుల్ HD IPS ప్యానల్ యూజ్ చేస్తారు. 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. యాంటీ గ్లేర్ డిస్ప్లే క్వాలిటీ పర్లేదు. 300 nits అని చెప్తున్నారు, మీకు కాస్త హెవీ లైటింగ్లో కాస్త తక్కువ అనిపిస్తుంది బ్రైట్నెస్. బట్ ఎవ్రీ టైం నా టెస్టింగ్లో నాకు అనిపించింది అంటే ఎవ్రీ టైం
కొంచెం హెవీ లైట్ ఉంటే ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకోవాలి మీరు. 75% నేను యూజువల్గా ఏ ల్యాప్టాప్ అయినా పెడతాను, బట్ ఇందులో 75% బ్రైట్నెస్ పెడితే నాకు కాస్త డల్గా అనిపించింది. ఫుల్ పెట్టుకుంటే మాత్రం మీకు బ్రైట్ ఎనఫ్, అదైతే చూసుకోండి. కాస్త బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండేది అనేది అయితే నా ఫీలింగ్. బట్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది, మీకు వివింగ్ యాంగిల్స్ చూడండి, కలర్స్ చూడండి, ఎవ్రీథింగ్, పిక్సెల్ డెన్సిటీ కానీ ఎవ్రీథింగ్. నాకు డిస్ప్లే క్వాలిటీలు ఇష్యూ లేదు, కానీ లిటిల్ బిట్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తే బాగుండని అనిపించింది. అండ్ ఇందులో 14 ఇంచ్ వేరియంట్ కూడా ఉంటుంది, కావాలంటే అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 14 ఇంచెస్ 32 GB వేరియంట్ ఉంటుంది, అది అరౌండ్ 59,000 ఉంటుంది. ఇది అరౌండ్ మీకు 56,000 58,000 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రైస్ అనేది. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం డిరాక్ ఆడియో టెక్నాలజీతో వస్తుందన్నమాట. ఆడియో క్వాలిటీ పర్లేదు, డీసెంట్ ఎనఫ్, నాట్ ది బెస్ట్, నాట్ ది గ్రేట్ అని చెప్పలేను, డీసెంట్ ఎనఫ్ ఆడియో క్వాలిటీ. ఒకసారి మీరు కూడా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇక మెయిన్గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి i5 13420H అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మీకు 8 కోర్స్ ఉంటాయి అండ్ 12 థ్రెడ్స్ చూడడానికి ఉంటుంది. 8 కోర్స్లో 4 P కోర్స్ ఉంటాయి, 4 E కోర్స్ ఉంటాయి. ఎట్ ద టైం మీకు పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్తో పాటు పర్ఫెక్ట్ బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. మ్యాక్స్ క్లాక్ స్పీడ్ అరౌండ్ 4.6 GHz ఉంటుంది. L3 క్యాచ్ కూడా మీకు అరౌండ్ 12 MB వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్గా ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. 16 GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. 5200 MHz ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ 16 GB మీరు అప్ టు 64 GB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ SSD కూడా 512 GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. రీడ్ రైట్ స్పీడ్స్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. SSD కూడా మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అప్గ్రేడబిలిటీ పరంగా మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ర్యామ్ స్టోరేజ్ 2 అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కాదన్నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడంటే మాత్రం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి బెంచ్ మార్క్స్ మీరు చూడండి. Geekbench 6 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 2348 వస్తే, మల్టీ కోర్లో 8721 అయితే వచ్చింది, డీసెంట్ ఎనఫ్. అండ్ సినీబెంచ్ 2024 స్కోర్స్ మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 96 వస్తే, మల్టీ కోర్లో మనకి 307 అయితే వచ్చింది. అండ్ మెయిన్ థింగ్ PC Mark 10 స్కోర్స్ చూసినట్లయితే మనకి అరౌండ్ 5238 అయితే వచ్చింది. యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్లో మనం అబ్జర్వ్ చేస్తే మనకి Samsung Galaxy Book 4 Core 5 యూనిట్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ HP Pavilion 16 వస్తుంది, అరౌండ్ 54,000 ఆ ప్రైస్ రేంజ్లో వితౌట్ కార్డ్ ఆఫర్. ఆ రెండు కోట్లో కూడా మీకు అరౌండ్ 5700 5800 మీకు PC Mark 10 స్కోర్స్ అయితే వచ్చాయి. అది నాట్ అబౌట్ స్కోరింగ్, రియల్ టైంలో యూస్ చేసేటప్పుడు కూడా అది మీకు ఆ ఫరక్ అర్థమవుతుంది అన్నమాట. పర్ఫార్మెన్స్ అనేది కాస్త వీళ్ళు పెట్టిన ప్రైస్ అంత జస్టిఫైడ్ అనిపించలేదు నాకు ఈ పర్ఫార్మెన్స్కి. బట్ మీరు డే టు డే టాస్క్లు మేము టెస్ట్ చేసేది ఏంటంటే కంపేర్ చేస్తుంటాం, ప్రైస్ని బట్టి వాల్యూ ఫర్ మనీయా కాదు ఇవి చూస్తాం. కానీ యాజ్ ఏ స్టూడెంట్గా, యాజ్ ఏ ఆఫీస్ పర్సన్గా మీరు ఓపెన్ చేసి మేము వర్క్ చేస్తున్నప్పుడు లైక్ ఎక్సెల్ వర్క్స్ లేకపోతే కోడింగ్ ఇట్లాంటి వాటికి 100% ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది, మీకు పెద్ద ఇష్యూ అనిపించదు. ఓవర్ మల్టీ టాస్కింగ్ చేసి మేము కంపేర్ చేస్తాం కాబట్టి మాకు ఆ డిఫరెన్స్ అయితే అనిపించింది. అది చెప్పడం నా బాధ్యత. ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ ప్రైస్ రేంజ్లో. దీని కొట్టే పర్ఫార్మెన్స్ లేదంటే ది బెస్ట్ ల్యాప్టాప్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వేరే ఉన్నాయి, ఇది మాత్రం మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ లిటిల్ బిట్ వామ్ అవుతుందన్నమాట. మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ లెఫ్ట్ ఏరియా కీబోర్డ్ ఏరియా క్వర్టీ ఏరియా ఉంటుంది కదా, ఈ క్వర్టీ ఏరియా వరకు కాస్త ఎక్కువగా వామ్ అనిపిస్తుంది పైకి. అండ్ వామ్ అనిపించింది కదా, మేము ఇంటర్నల్ టెంపరేచర్స్ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ 82 degrees వరకు అయితే వెళ్ళిందన్నమాట. పర్లేదు, ఎందుకంటే అది స్ట్రెస్ టెస్ట్ చేసాం కాబట్టి. అలా కాకుండా మీరు బేసిక్ టాస్క్లు యూజ్ చేసేటప్పుడు అరౌండ్ 70-75 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. పర్లేదు, నాకు పెద్ద ఇష్యూ అనిపించలేదు. బట్ బైక్ మాత్రం వామ్గా అనిపిస్తుంది. ఆ డిజైన్ టెక్నాలజీ వాళ్ళు ఎలా చేశారు కానీ వామ్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. దాన్ని బట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ టెంపరేచర్ కాస్త కంట్రోల్లోనే ఉన్నాయి. మరీ హెవీ టాస్కింగ్ చేస్తే మాత్రం 80 అబోవ్ వస్తుంది, అది చూసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి వెబ్ కెమెరా అనమాట. వెబ్ కెమెరా వచ్చేసి 720p వెబ్ కెమెరా యూజ్ చేశారు. ఏసుస్ చాలా ప్రమోషన్స్ చేస్తుంది ఈ ల్యాప్టాప్ మీద, దాని గురించి ఫర్దర్గా మాట్లాడదాం. ఒకసారి ఈ వెబ్ కెమెరా క్వాలిటీ మీరు చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచి వస్తుంది అనమాట. వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంటర్నల్ మైక్స్ నుంచే మీకు ఆడియో వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఎలా అనిపించింది అని చెప్పండి. సో నాకైతే కాస్త నాయిస్ అయితే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ 720p కెమెరా కాబట్టి. బట్ ఎవ్రీథింగ్ స్కిన్ టోస్ ఇవంతా సమ్హౌ బెటర్ అనిపించింది. అండ్ ప్రైవసీ షట్టర్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఇలా క్లోజ్ చేస్తే మీకు ఫిజికల్గా మీకు ఒక సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు వీడియో అయితే వస్తుంది, అదొక మంచి విషయం. సో ఇక్కడ కాస్త కక్కుర్తి పడ్డారనిపించింది. ఇంత ప్రైస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ 1080p కెమెరా. ఇప్పుడు HP లాంటి బ్రాండ్స్ మనకి ఏకంగా ఏ ప్రైస్ రేంజ్లో 40,000 రూపాయలు వచ్చే i3 1350 తో వచ్చే ప్రాసెసర్స్ వచ్చే
ల్యాప్టాప్స్లో కూడా మనకి ఇప్పుడు ఎఫ్హెచ్డి వస్తుంది. లెనోవో మారింది, అందరూ మారారు. బట్ ఏసూస్ ఇది ఒకటి. వీళ్ళు ఏమంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎవరు కదా మేము ఇచ్చామనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకోటి థింగ్ కూడా ఉంది, దాని గురించి మాట్లాడే ముందు అదర్ స్పేస్కి చూస్తే మనకి విండోస్ 11 హోమ్తో వస్తుంది. ఎంఎస్ ఆఫీస్ 2024 మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా అయితే వస్తుందన్నమాట. ఇక మెయిన్ థింగ్ ఎవరు చూసినా సరే దీన్ని బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసినా సరే మేజర్గా వేరే తెలుగులో ఎవరు చేయలేదు, అది వేరే యూట్యూబర్ చేసినప్పుడు ఇది బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్, గట్టిగా ఉంటుంది, దండిగా ఉంటుంది, అసలు బిల్డ్ క్వాలిటీలో ఇష్యూ లేదు అన్నట్టు చెప్తున్నారు. థింగ్ ఏంటంటే వీళ్ళు బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ అన్నది నాట్ అబౌట్ ఫిజికల్గా ఉండే బిల్డ్ క్వాలిటీ గురించి కాదు, ఇందులో కొన్ని బిజినెస్ గ్రేడ్ ఫీచర్స్ ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ వైజ్గా బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ అయితే మెటల్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చేవారు. అండ్ ఈ హింజ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇది ఓబుల్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఇచ్చేవాళ్ళు. బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ ఇన్ ద సెన్స్ ఫీచర్స్ వైజ్ అది మీకు క్లియర్గా చెప్పాలంటే 1 by 1 మీకు చెప్తాను. నేను ఇక్కడ క్లియర్గా రాసుకున్నాను. ఫస్ట్లీ సెల్ఫ్ హీలింగ్ బయాస్, యూజువల్గా మనకి ఆఫీస్లలో వాడేప్పుడు డెల్ వాస్ట్రో సిరీస్ వీటిలలో ఉంటాయి కదా, సెల్ఫ్ హీలింగ్ బయాస్ ఉంటుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఎప్పుడైనా దీంట్లో ఏమైనా హ్యాక్ అనేది ఏదైనా అయినా సరే దీని యాక్సెస్ అనేది మీ ఐటీ టీమ్ వాళ్ళకి కాస్త యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ 5 years బయాస్ అండ్ డ్రైవర్స్ అప్డేట్స్ ఇస్తామని ఏసూస్ ప్రామిస్ చేసింది. అండ్ దాంతోపాటు TPM 2.0 చిప్ ఉంటుంది, డిస్క్రీట్ చిప్ అనేది, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఫిజికల్గా మీరు ఇక్కడ చూస్తే ఈ మధ్యన మిస్ అయిన కెన్సిల్టన్ లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు FIDO 2 ఉంటుందన్నమాట ఫింగర్ ప్రింట్ సెన్సార్లో. ఇప్పుడు FIDO 2 అంటే పర్టికులర్ సాఫ్ట్వేర్స్కి ఇప్పుడు మనం ఎవ్రీ టైం పాస్వర్డ్స్ ఎంటర్ చేయడం ఇట్లాంటివి కాకుండా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి FIDO 2 ఫెసిలిటీ ఉంటుంది. త్రూ దిస్ మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్కి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఈజీగా వితౌట్ ఎనీ పాస్వర్డ్స్ ఈజీగా మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. అండ్ దాంతోపాటు 1 year మెకాఫీ అయితే ఇచ్చారు. ఇవన్నీ బిజినెస్ గ్రేడ్ థింగ్స్ కాబట్టి బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్ అని చెప్తున్నాను. నాట్ అబౌట్ బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్నెస్ దాని గురించి కాదు. బట్ ద థింగ్ ఈజ్ మనం కంపెనీ కోసం మనం ఎందుకు ల్యాప్టాప్ తీసుకుంటాం? మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఆబ్వియస్లీ బిజినెస్ గ్రేడ్ ల్యాప్టాప్స్ అనేది. సో నన్ను అడిగితే డోంట్ లుక్ అట్ ఎస్పెషల్గా స్టూడెంట్స్ అయితే మీరు ఈ బిజినెస్ గ్రేడ్ ఇవన్నీ నమ్మకండి, అది బ్రెయిన్లో వచ్చి తీసేసేయండి. అది అసలు విషయం బిజినెస్ గ్రేడ్ విషయానికి వస్తే. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 50 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు, 3 cell బ్యాటరీ. అండ్ మా టెస్టింగ్లో రియల్ టైమ్ టెస్టింగ్లో 75% బ్రైట్నెస్ పెట్టి అయితే మేము టెస్ట్ చేస్తాం. 75% బ్రైట్నెస్ పెట్టి యూట్యూబ్ స్ట్రీమింగ్ చేస్తే 1 hour మాకు 21% డ్రాప్ అయింది. అండ్ ఎట్ ద సేమ్ టైం 1 hour మల్టీ టాస్కింగ్ చేస్తే 75% బ్రైట్నెస్లో మాకు 29% డ్రాప్ అయింది. అంటే రఫ్గా మీరు యూట్యూబ్ స్ట్రీమింగ్ లాంటి లైట్ ప్లేబ్యాక్, వీడియో ప్లేబ్యాక్ లాంటివి చేస్తే మీకు అరౌండ్ 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. లేదు మీరు హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తే మీకు అరౌండ్ 3 to 4 hours మధ్యలో బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఓకే, సమ్హౌ బెటర్ బ్యాటరీ బ్యాకప్పే. ఇప్పుడు వేరే కాంపిటీటర్స్ చూస్తే కష్టమే. ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 మీకు 7 hours ఇస్తుంది. అండ్ HP Pavilion 16 మీకు అరౌండ్ 10 hours వరకు ఇస్తుంది. సో దట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి తక్కువ అనిపిస్తుంది. బట్ జనరల్గా 4 hours ఇస్తుందంటే ల్యాప్టాప్ సమ్హౌ గుడ్ అని చెప్పాలి. బట్ జనరల్గా ఇప్పుడు కాస్త సినారియో అనేది మారిపోతుంది. డే బై డే కాస్త బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చే ల్యాప్టాప్ చాలా అయితే వచ్చాయి. అండ్ ఇక ఫైనల్గా వాడికి చెప్పనా, ఇది 58,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది, మేము తీసుకోవచ్చా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో కాన్స్ మీకు చెప్పాను కదా, హింజ్ కాస్త ఓబుల్ అవుతుంది, ఫ్యాన్ కింద 5 speedలో పెడితే మీరు ఏసీస్లో యూజ్ చేస్తారంటే మీకు పెద్ద ప్రాబ్లం కాదు. బట్ కాకపోతే హింజ్ క్వాలిటీ ఎన్ని రోజులు ఎలా ఉంటుంది అనేది అయితే నేను చెప్పలేను. కానీ బట్ ఇనీషియల్గా ఆ ఓబుల్ ఇష్యూ అయితే మీకు ఏసీ కండిషన్లో అయితే ఉండదు. రెండోది ట్రాక్ ప్యాడ్ అనేది కాస్త చిన్నగా అనిపించింది. మీకు కన్వీనియంటే ఓకే, ట్రాక్ ప్యాడ్ చిన్నగా ఉన్న నడుస్తుంటే ఎస్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా మీకు చెప్పాలి. సో ఈ 3 పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే 58Kకి మీరు తీసుకోవచ్చా అని అంటే తీసుకోండి. బట్ నన్ను అడిగితే ఇవి ప్రాబ్లమ్సే కాబట్టి స్కిప్ చేయమంటాను. బట్ కాకపోతే ఫ్యూచర్లో ఏమవుతాయి, సేల్స్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఇదే ల్యాప్టాప్ 58,000 ఉన్నది, రేపు సేల్ 45,000కి వచ్చింది అనుకోండి, ఆ హింజ్ అనేది కొంచెం అటు ఇటుగా మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటారు. ఫ్యాన్ కండిషన్ మహా అంటే 2-3 పెట్టుకుంటే మాకు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే ఆ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అండ్ పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ రేంజ్లో బెటరే కదా. i5 13/420H అనేది 45,000లో వస్తే వచ్చేసి బెటర్ డీల్. ఇప్పుడు రైట్ మీరు చూసినట్లయితే ఫ్లిప్కార్ట్లో నేను వీడియో చేసే టైంకి అయితే 45,000కి ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో అయితే చెప్పొచ్చు. బట్ రేపు వీడియో మీరు తర్వాత చూస్తే అది ప్రైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకని ముందే చెప్తున్నాను, బిలో 45 ఎస్ యూ కెన్ కన్సిడర్. బట్ స్టిల్ దేర్ ఈస్ ఏ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఇష్యూ కాదనుకుంటేనే తీసుకోండి. మాకు 45కి వచ్చినా మాకు ఆ ఇష్యూస్ ఉండొద్దంటే మాత్రం స్కిప్ చేసేసండి. ఇది ఒకవేళ దీన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. అక్కడ నుంచి వీటికి ఎక్స్పర్ట్ బుక్ సంబంధించిన అన్ని వేరియంట్స్ ట్యాగ్ చేస్తాను. మీకు నచ్చింది మీ ప్రైస్కి తగ్గట్టు తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ బెటర్ ల్యాప్టాప్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీ మంత్ మనం బెస్ట్ ఆఫ్ వీడియోస్ చేస్తాం కాబట్టి ఆ వీడియో చూసారనుకోండి, అందులో ఏది బెటర్ సజెస్ట్ చేస్తాను కాబట్టి దాన్ని తీసుకుంటే మీ మనీ సేవ్ అవుతుంది. వీడియో నచ్చింది అనుకుంటే ఏదో ఒక కామెంట్. ఇప్పటివరకు చూసారు కదా, వీడియోలో ఏ కూసంతా ఉపయోగపడ్డాను,
మంచిగా చెప్పాను, నిజాలుగా చెప్పాను అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ వల్ల వీడియో మంచిగా బూస్ట్ అవుతుంది, నాకు కూడా కాస్త బూస్ట్ వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.